హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే థర్స్డే వ్లాగ్. థర్స్డే అయితే మా హస్బెండ్ బర్త్డే కదా, ఇంక ఎప్పట్లాగే తెల్లవారు లేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మా దేవుడి దగ్గర సింపుల్గా ఉంటాయి ఫొటోస్. మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఎగస్ట్రా మీకు బాబా ఫోటోని రాముల వారి ఫోటో కనిపిస్తుంది కదా, చిన్న ఫోటో ఉంది, అది రాముల వారి ఫోటో. అవి రెండే ఎగస్ట్రా ఉంటాయి. ఇంక ఇంటి దగ్గర దీపం పెట్టేసుకుని ఆ రోజు థర్స్డే కదండి, బాబా టెంపుల్కి వచ్చాము. టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద టెంపుల్, బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి, ఎంట్రన్స్ చూపిస్తాను మీకు. ఇదైతే లోపలికి వెళ్ళడానికి మార్గము. చూస్తున్నారు కదా, అక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఆవిడ వెళ్తున్నారు కదండి లోపలికి, అది ఎంట్రన్స్కి రైట్ సైడు దత్తాత్రేయ స్వామివారు ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి పక్కనే దుని కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే దుని. ఇంకా ప్రదక్షిణాలు చేసేసి ఇంకా లోపలికి బాబాను దర్శించుకోవడానికి వెళ్ళాను. చూపిస్తాను రండి. బాబా కూడా చాలా బాగుంటారు, పెద్ద విగ్రహం, బాగుంటుంది. టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం. టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా బాబాని, మీరు కూడా దర్శించుకోండి బాబాని. బాబాకి లెఫ్ట్ సైడు శ్రీకృష్ణుడు ఉంటారు. చూస్తున్నారు కదా, పాలరాతి విగ్రహం, చాలా బాగుంది విగ్రహం కూడా. బాబాకి రైట్ సైడ్ అయితే వినాయకుడు ఉంటారు. వినాయకుడిది క్లిప్ మిస్ అయింది, అందుకే యాడ్ చేయలేదు. ఇదైతే బాబాది ఊయల. ఇందాక మీకు టెంపుల్ చూపించాను కదండి, బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కూడా తీసాను, ఆ క్లిప్ కూడా మిస్ అయింది. ఇంకా ఆంజనేయ స్వామి వారిది క్లిప్ ఉంటే అది యాడ్ చేశాను. ఇంకా పాపం మా హస్బెండ్ బర్త్డే అని పేరే కానీ ఆ రోజు అనుకోకుండా పని పడింది. పాపం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి తను ఆ పని చూసుకోవడానికి వెళ్ళి ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పటికి బర్త్డే స్పెషల్స్ అవి చేశాను. ఏం చేశానో చూద్దాం రండి. చూస్తున్నారు కదా, అక్కడైతే గులాబ్ జామ్కి పిండి కలిపి పక్కన పెట్టాను. 5 నిమిషాలు ఆగాలి అని చెప్తున్నాను. అక్కడ 5 minutes ఆ పిండిని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా బౌల్స్లో చేసేసి ఫ్రై చేస్తాను. ఆ రోజు బయటికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు, చాలా కోప్పడిపోయారు పాపం మా హస్బెండ్. అనుకోకుండా పని పడింది, బర్త్డే రోజు అనుకున్నారు పాపం. అంటే నా మీద కోప్పడలేదులేండి, నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారు, చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ, మా హస్బెండ్ నన్ను అంత బాగా చూసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గులాబ్ జాములు అవి ఫ్రై చేయడానికి ఆయిల్ అది వేస్తున్నాను. నాకు డీప్ ఫ్రై చేయాలంటే ఎంత భయమో, ఎందుకంటే ఇప్పటికే వెయిట్ గెయిన్ అయిపోయాం కదా బాగా. డీప్ ఫ్రై ఐటమ్స్ తింటే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతామేమో అని చాలా భయం డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే. ఈ మంత్లో అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ బాగానే చేశాను. మన తుఫాన్లో కూడా మా అమ్మాయి పకోడీ అడిగిందని పకోడీ చేశాను. ఆ పక్కన అయితే మజ్జిగ గారెలు చేద్దామని మజ్జిగ చారుకి తాలింపది చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, గులాబ్ జాములు ఫ్రై చేసిన ఆయిల్లోనే గారెలు కూడా వేసాను. నాకు ఏదో మా హస్బెండ్కి ఏవో నా వైపు నుంచి ఏవో ఇలా చేయాలని ఇంట్రెస్ట్, అందుకే ఇంకా పాపం ఆ రోజు అవన్నీ చేశాను. ఏమేమి చేశానో చూద్దాం రండి. మజ్జిగ గారెలు చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఇక్కడైతే గులాబ్ జాములు కూడా టేస్ట్ బాగున్నాయి. మా హస్బెండ్ తిన్నారు, ఎప్పుడూ తినని మా పాప కూడా అంటే బాగా తిన్నది. ఇక్కడైతే నార్మల్ అంటే ఇంకా మా పాప కోసమని ఉంచాను, లేకపోతే అవి కూడా మజ్జిగలోనే వేసేదును. లంచ్కి అయితే ఇంకా పప్పు తోటకూర చేసేసాను. మా హస్బెండ్ ఇంకా పప్పు తోటకూర చేసేయలే, ఇంకా స్పెషల్స్ ఏం వద్దులే, నేను తినేదే బయట ఫుడ్లు కదా, ఇంకా మళ్ళీ పన్నీర్లు అవి ఏం వద్దులే అన్నారని ఇంకా పప్పు తోటకూర చేసాను. ఇదైతే ఈరోజు లాగండి. ఈరోజు మా అమ్మాయి లంచ్కి ఇంకా టమాటో విత్ బఠానీ కర్రీ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రైడే మార్కెట్. మొన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్ళలేదు కదా, నిన్న ఫ్రైడే కదండి, మార్కెట్కి వెళ్ళి ఇంకా వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాను. అక్కడ మీకు నేను చూపించేది గోరింతాకు. 10 rupees తీసుకున్నారు ఆ కవరు. నాకు గోరింతాకు అంటే పిచ్చి, అందుకే తెచ్చుకున్నాను. అక్కడ మీకు చూపించి కూరగాయలన్నిటికి 480 rupees అయినాయి. చూసారు కదా, ఇక్కడ మా అమ్మాయి చూసారా రూమ్ ఎలా చేసిందో. పాపం తప్పులేదులేండి, ఎప్పుడు ఎక్కడెక్కడ బాగానే పెట్టేస్తుంది. ఈ మధ్యలో ప్రాజెక్ట్ వర్కులు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. రాత్రి 12 వరకు ప్రాజెక్ట్ వర్క్ చేసింది. పాపం చేసి వచ్చి పడుకున్నది. ఇంక నేను కూడా లేపలేదు. మార్నింగ్ 7 o'clock లేపాను. అవన్నీ నేను సర్దుతాను లేరా, నువ్వు రెడీ అవ్వు, సరిపోతుంది అన్నాను ఇంకా మా అమ్మాయితో. మా అమ్మాయికి ఇంకోటి కూడా ఉన్నది, బీచ్కి ఎప్పుడు వెళ్ళినా చూసారు కదా, బీచ్లో గవ్వలన్నీ ఏరుకుంటుంది. రూమ్ అది సర్దుతుంటే నాకు ఆ డబ్బా కనిపించింది, అందుకే మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను.
చూస్తారు కదా, రంగురంగులు అన్నీ ఉంటాయి అందులో. చక్కగా తెచ్చుకున్నవన్నీ అందులో వేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా పెట్టుకుంది. ఇవైతే బర్త్డే రోజు దిగిన క్లిప్స్. అంతే ఫ్రెండ్స్, బర్త్డే స్పెషల్ ఇంకేమీ లేదు మా రోజు. ఇంకా అంతే. బయటికి వెళ్ళాలంటే ఆ రోజే వెళ్ళాలి ఏంటండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. మా హస్బెండ్ మండే అన్నా ట్యూస్డే అన్నా వెళ్దాంలే అన్నారు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.